హాయ్ అండి. హాయ్ సార్, నమస్తే. సజ్జల రామకృష్ణారెడ్డి భూభాగవతం బయటపడింది. దాదాపు 70,000 కోట్ల భూములు, ఈయన ప్రభుత్వ భూముల్ని 22A సర్వే నెంబర్లో ఉన్న భూముల్ని ఆ సర్వే నెంబర్ నుంచి తప్పించి, అధికారులను అడ్డం పెట్టుకొని తప్పించి, ఆ భూములన్నీ తన పేర, తన బినామీలు, తన కుటుంబ సభ్యుల పేరున చేసుకున్నారనేది ఒక తీవ్రమైన ఆరోపణ ఆయన మీద. ఆయన మీద కూడా సిఐడి దర్యాప్తు వేయబోతున్నారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఆయన కొడుకు సజ్జల భార్గవ రెడ్డి కానీ అసలు ఇద్దరు అడ్రస్ లేరు, ఇద్దరు కనపడట్లేదు. ఎక్కడ వీళ్ళు ఏమయ్యారో అనేది కూడా తెలియట్లేదు ప్రజానీకానికి. అంతకుముందు ప్రతిరోజు జగన్ గారి పాలనలో ప్రెస్ మీట్లు పెట్టేవాడు, ప్రజలతో రోజు మైక్ పెట్టుకొని ప్రతి ఒక్క విషయం ఆయనే చర్చించేవాడు. సకల శాఖ మంత్రి అనేవాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి పాలనలో. సో ఈయన మీదే, తన మీదే ఇంత భారీ దోపిడీ కేసులు పెట్టబోతుంది ప్రభుత్వం. పూర్తి ఆధారాలతో పెడుతున్నారు. దోపిడీ అడ్డగోలుగా చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డికి తెలిసి చేశాడా, తెలియకుండా చేశాడా, ఈయన మీద కేసులు పెట్టబోతుంది ప్రభుత్వం. సిఐడి ఆధారాలతో సహా నిరూపించి కేసు పెట్టబోతున్నారు. ఏం చెప్తారు దీని మీద? అసలుకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ కేసు పెట్టాల్సింది ఈ సజ్జల మీదనే సార్. ఓకే, ఫస్ట్ ఎంక్వైరీ కమిషన్ అయినా, కేసులైనా, ఏదైనా అసలు రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంది, ఏం జరిగింది ఇలా అని ప్రతి విషయంలో, ఏ విషయంలో ఆలోచించినా కూటమి ప్రభుత్వం ఈయనను అరెస్ట్ చేసి ఈయనను ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. మొత్తం రాష్ట్ర భాగవతం మొత్తం ఈయనకే తెలుసు, సజ్జల గారికి. 5 ఏళ్ల కాలంలో ఈయన చెయ్యని పనిలో లేదు. ఈయన ప్రతి పనిలో బ్రోకరిజం చేశాడు. అసలుకి ఈయన ఎంత పెద్ద సలహాదారుడు అంటే సార్, ఈయన సలహా వల్లనే జగన్ 11 సీట్లు వచ్చినాయి. ఈయన సలహా వల్లనే జగన్ వాళ్ళ బాబాయిని చంపేపించాడు. ఈయన సలహా వల్లనే రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్ల గంజాయి రవాణా జరిగింది. ఈయన సలహా వల్లనే కొన్ని వేల కోట్ల, లక్షల కోట్లకి వాల్యూ గురి చేసే భూముల్ని, అసైన్ భూముల్ని, చుక్కా భూముల్ని, ఇలా రకరకాల భూముల్ని అమ్మేసుకున్నారు. ఈయన సలహా వల్లనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్ని అమ్మేసిపించారు. ఈయన సలహా వల్లనే మద్యమత్తు ఏరులై పాలింది. సో ఇట్లా ప్రతిదీ నేను చెప్తున్నా ఈయన సలహా వల్లనే కదా. అంటే ప్రెస్ మీట్కి వచ్చి ఉద్యోగులకి ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం, చంద్రబాబు నాయుడు తప్పు, లోకేష్ గారు ఇది, పవన్ కళ్యాణ్ ఇది అని చెప్పేసి పచ్చి బూతులు తిట్టినాడు. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఎవ్వరికి, ఉద్యోగులకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఏదో అప్పు తీసుకొస్తున్నాను, అబద్ధాల చిట్ట. చంద్రబాబు నాయుడు గారిని తిట్టని రోజు లేదు. ఏ టాపిక్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని తిట్టుడే, పచ్చి బూతులతో. లోకేష్ గారిని తిట్టుడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టుడు. ఆ ప్రెస్ మీట్ అయిపోయినాక ఎంత కలెక్షన్ వచ్చింది, ఏం కథ, ఎక్కడి నుంచి, ఇది గంజాయి నుంచి ఇంతేనా, మధ్య నుంచి ఇంతేనా, అక్కడ అసైన్ భూములు సెట్ చేశా కదా, వాట ఏంది నాకు జగన్ గారు అడుగుతున్నారని చెప్పేసి ఈ వెనక దందాలు. ఆ యొక్క వాటిలోనే మన విడుదల రజని అక్కడ ఎమ్మెల్యే సీటు కోసం అందులో కోట్లు ఉన్నాయి కదా, ఒక 3 కోట్ల సెటిల్మెంట్లు, దాంట్లో ప్రెస్ మీట్కి బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్కి చెప్పేశారు. అంటే ఎంత దారుణానికి పడగొట్టాడో అక్కడ చెప్పొచ్చు. ఒక సలహాదారుడు ఉండి ఒక 3 కోట్లు ఈయన కొట్టేశాడని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యే మల్లెల రాజశేఖర్ గారు డైరెక్ట్గా చెప్పితే కూడా వీళ్ళు సిగ్గు శరం లేకుండా దోచుకునే తినే విధానానికి ఇది అర్థం. అలాగే క్రిమినల్ కేసులు కూడా ఈయనకి నమోదైనాయి ఈయన మీద. అయినా కూడా వ్యవస్థలు మేనేజ్ చేసి అధికారంలో ఉండి వెళ్ళిపోయాడు, ముందుకు వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు కుదరదుగా, ఇప్పుడు అస్సలు కుదరదు కదా. ఎన్ని వేల కోట్లు అంటే అన్ని వేల కోట్లు ప్రతి వెనక ఉన్నాడు సార్, ప్రతి దాని వెనక ఉన్నాడు. అసలుకి ఈయనలాంటి దుర్మార్గుడు సలహాదారుడు ప్రపంచంలో ఎక్కడ ఉండడు. ఆయన జగన్ గారు లాంటి ముఖ్యమంత్రి, ఈయన లాంటి సలహాదారుడు ప్రపంచంలో కిమ్ కూడా ఎక్కడ చూసిండడు, ప్రపంచంలో ఏ రాష్ట్రం వాళ్ళు చూసిండరు. సరే ఏంటి సార్ అన్ని ఇంత అక్రమాలు, ఎంత బ్రోకరిజం. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయితే ఎప్పుడో అరెస్ట్ చేయాలా, ఇప్పటివరకు తప్పించుకున్నాడు, వ్యవస్థను మేనేజ్ చేయడమా అని చెప్పేసి ప్రెస్ మీట్కి వచ్చి రోజు లోకేష్ గారు లోపలికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళడానికి ట్రై చేస్తే కూడా కామెంట్ చేయడం, అందరితో పాటు ఈయన సమాన వ్యక్తి అనడం, లోపల దోమలు కొరుకుతున్నాయంటే కూడా ఎగతాళిగా మాట్లాడడం. ఈ పెద్ద మనిషి, పెద్ద వేస్ట్ మనిషి
లోపల ఫ్యాన్ కానీ వాటర్ కానీ వేడి నీళ్ళు కానీ లేవంటే ఇంకా దారుణంగా మాట్లాడడం ప్రెస్ మీట్లు పెట్టి అసలుకి ఈయన అరెస్ట్ చేయాలి సార్. నాకు తెలిసి నిన్న పోలవరం అక్రమ ఫైల్స్ తగలబడిపోయాయి కదా, వాటి వెనక ఈయనే ఉందన్నట్టు కుంభకోణానికి. అసలుకి ఒక విధంగా చెప్పాలంటే వీడు ఎంత నియంత అంటే సార్, సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి. అవును. టీడీపీ వాళ్ళు ఏదైనా కామెంట్ చేస్తే టీడీపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ సాధారణ ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ సామాన్య ప్రజలు కానీ యూత్ కానీ అయ్యా జగన్ గారి ప్రభుత్వం ఇది ఇలా జరిగిందని చెప్పేసి క్వశ్చన్ వేస్తే సోషల్ మీడియాలో అక్రమంగా పోస్టులు పెట్టినారని చెప్పేసి అరెస్ట్ చేసి కొట్టడం తిట్టడం జైలుకి పంపించడం కూడా జరిగింది ఈయన ఆధ్వర్యంలో. అంటే వైసీపీ సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించి వేశాడు. ఈయన కొడుకు భార్గవ్ రెడ్డి సజ్జల ఇంత దారుణానికి ఆఖరికి మాట్లాడడానికి కూడా ఈయనేమో సలహాలు ఇవ్వచ్చు ప్రభుత్వానికి జగన్కి. ప్రజలు ఓటేసిన ప్రజలు మాత్రం ఇది కామెంట్ చేయకూడదు, ఒక మాట అడగొద్దు వాళ్ళని కూడా. అసలుకి ఎక్కువ టీడీపీ కార్యకర్తల మీద ఎక్కువ కేసులు పెట్టారు సార్. ఇంత చంద్రబాబు నాయుడిని టీడీపీ పార్టీని ఇబ్బంది పెడుతుంటే సోషల్ మీడియాలో అడిగిన దానికి కేసులు పెట్టి కొట్టి హింసించి కొంతమందిని చంపేసినారు కూడా. ఈయన కొడుకు భార్గవ్ రెడ్డి ఇప్పుడు సలహాలు ఇవ్వడం కాదు, సలహాలు ఇస్తే పిచ్చ కొట్టుడు కొడతాడు జగన్. ఈయన సలహా వల్లనే మొత్తం పోయింది, అందుకే కనపడట్లేదు, అందుకే ప్రెస్ మీట్కి రావట్లేదు. పిచ్చ కొట్టుడు కొడతాడు జగన్, ఇంకొక సలహా ఇస్తే జైలుకింగే. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన భూదోపిడి మీద సిఐడి విచారణ జరుగుతుంది. అది 70,000 కోట్లని మీరు అంటున్నారు, అది ఒక్క చోటనే. మరి రాష్ట్రం మొత్తం మీద అతి పెద్ద భూబకాసుడు వీరే వెనకనే ఈయననే. ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే ఎక్కడ ఏం అమ్మాలన్నా ఈయనకి తెలియాలి, ఎంతకు అమ్మాలన్నా ఈయన అడిగి రేట్ ఫిక్స్ చేయాలి, ఎంతకు అమ్మితే ఎంత రేట్ ఇయ్యాలో ఈయనకే ఫిక్స్ అవ్వాలి. అందులో కూడా ఈయన పేరు జగన్కి తెలియకుండా కూడా కొన్ని చేశాడు, రాయించుకున్నాడు. ప్రతి దాంట్లో ఇక్కడ గన్నులో పడే ఆ భూమిని కూడా రాయించుకున్నాడు. ఇది 70,000 కోట్లు, కానీ ఈడే 10 లక్షల కోట్ల కుంభకోణం ఈడిది కూడా ఉంది. ఈడి 10 లక్షల కోట్ల ఎక్కడ లేదు సార్. ఈయనది మద్య మాఫియాని ఏరులై పారించి అసలు పక్క రాష్ట్రాలకు కూడా అక్రమ రవాణా చేసి డబ్బు సంపాదించిన విచిత్రమైన చెత్త ఆలోచన ఈడిదే. ఇట్లా ప్రతి దాంట్లో ఉంది. ఈయన పట్టుకోవాలి, ఫస్ట్ ఈయన పట్టుకొని జైలు వేస్తే అప్పుడు చెప్తాడు సలహాలు. జడ్జి గారు చెప్తారు, జైలు వేసేటప్పుడు సలహాలు ఇస్తారు. నువ్వు ఇంత దారుణాన్ని కూడా కొట్టావు, నువ్వు ఈ పని చేయి, ఇంత దారుణాన్ని కూడా కొట్టావు, నువ్వు జీవితాంతం ఉండని ఆయన ఇస్తారు సలహాలు. ఇది సార్, వీడిని మాత్రం అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏటు సార్ వీడు. చూద్దామండి. సజ్జల రామకృష్ణారెడ్డి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు అయితే వచ్చినాయి. సిఐడి విచారణ జరుగుతుంది. త్వరలో సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యే సూచనలు. అలాగే ఈ 70,000 కోట్ల కాదు, ప్రతి శాఖల అవినీతి. ఇప్పుడు జోగి రమేష్ దాంట్లో ఈడే ఉన్నాడు, రేపు పేరుని ఆయన లోపలికి వెళ్తాడు, ఆడి దాంట్లో ఈడే ఉన్నాడు. కోడాలి నన్ను రావాలి, ఇప్పుడు గన్నవరం వంశీరాలి, ప్రతి దాంట్లో ఈడుంది. ప్రతి ఒక్క కేసులో జగన్ ఎలా ఉంటాడో తర్వాత ఈడు ఉంటాడు సార్. ఇది కూడా బయటకు వస్తుంది. వీని మీద కూడా పెద్దిరెడ్డిని పెద్దగా స్టడీ చేస్తున్నట్టు సజ్జల రామకృష్ణ కూడా పెద్దగా స్టడీ చేసి కేసులు పెట్టి ఎంక్వైరీస్ కూడా చేపించి అసలు జీవితంలో బయటకు రాకుండా చెయ్యాలి, చేస్తారు, జరుగుతుందని మాత్రం నేను నమ్ముతున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. వివరాలు వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్.